నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదని అన్నాడు. భూమి అంటే ఇస్తావయ్యా, భూమి అంటే ఇస్తావు, ఆ పొలం రూపంలోనో స్థలాల రూపంలో నీ ఇస్తావు. జనాలను ఎట్టిస్తావు దేవా? కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నన్ను అడుగుము, జనములను, అది కూడా ఒక జనమును కాదు, అనేక జనములను. మో నాయనోయ్, జనములనే ఇస్తాను రా పిచ్చోడదా. జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగాను ఇచ్చేదను. ఇది యేసయ్యకి చెప్పిన ప్రవచనంలే అనుకోవద్దు. యేసయ్యకి చెప్పిన ప్రవచనం, యేసయ్యని గురించిన మాట అనుకోవద్దు. యేసయ్యతో పాటు ఆయన సహోదరులంగా మనకు కూడా వర్తిస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఆత్మలను రక్షించాలని మిగుల ఆరాటం, అలాగే విఫల ప్రయత్నం చేస్తాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? నన్ను అడుగు, ఏంటి నీకేం కావాలి అయ్యా? భూములంటే ఇస్తావు కానీ జనాలు కూడా ఇస్తావు. జనము కూడా నా చేతుల్లోనే ఉన్నారు. ఇప్పుడు రాజకీయ నాయకులు, ఇప్పుడు మొన్న ఎలక్షన్ జరిగింది, ఇప్పుడు ఎవరు తట్టు తిప్పాడో మనుషుల హృదయాన్ని ఇప్పుడు ఆయన తెలియదు. తాళం ఆయన దగ్గర ఉంది. దేవునికి స్తోత్రం. జనాలు బుర్రలను ఎటు తిప్పాడో, ఏ వైపుకి తిప్పాడో, ఏదొచ్చిందో, బూత్లోకి వెళ్ళిన తర్వాత ఎవరెవరు ఎటేశారో, ఏం సంగతో, ఎవరెవరికి ఏమేం ప్రేరణ కలిగించాడో, జనాల హృదయాలను ప్రేరణ కలిగించేవాడు ఆయన. ఆయన చేతుల్లో ఉన్నాయి మానవ హృదయాలు సైతం. నెబుకద్నెజర్ అనే రాజు అతిశయపడ్డాడు. ఇదంతా నా పనితనం కదా, నా ప్రతాపం కదా, నా వైభవం కదా, నా అది కదా, నా ఇది కదా అని మనసులో అనుకున్నాడు. దేవునికి మండిపోయింది, అరే నీకు మొత్తం ఇచ్చింది నేనైతే నువ్వు ఇదంతా చూసుకొని ఇదంతా నా వైభవం కదా అనుకున్న దౌర్భాగ్యుడా. ఏ జనాలు నిన్ను ఎన్నుకున్నారని నువ్వు అనుకున్నావు, అదే జనాల చేత నిన్ను చీకొట్టిస్తాను, జంతువులాగా బరిగెత్తుతావని మొత్తితే 7 సంవత్సరాలు పశువులాగా అడవిలో జంతువుల మధ్య బతికాడు. జుట్టు ఎర్రబారి గోళ్ళు పెరిగి, రాసుంటుంది దానియేలు గ్రంథంలో నెబుకద్నెజర్ జీవితం. వానికి బుద్ధి వచ్చినప్పుడు మళ్ళా పోయి సింహాసనం ఎక్కుతాడు. అంటే జనముల చేత జేజేలు కొట్టించాలన్నా దేవుని చేతిలోనే ఉంది. జనాలకు రాళ్ళు పట్టించి రాళ్ల చేత దండించాలన్నా కూడా దేవుని చేతిలో ఉంది. జనాలకి ఇంట్రెస్ట్ పుట్టించాలన్నా దేవుని చేతిలో ఉంది. జనాలకి ఇరిటేట్ కలిగించాలన్నా కూడా దేవుని చేతిలో ఉంది. తమ్ముడు, అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. నన్ను అడుగు, ఏదైనా చేస్తా. అరే ఏదైనా చేస్తా, కూర్చో, ఏం కావాలి? అహస్వేరోషు ఎస్తేరు తన మాట యేసయ్య అంతా అనలేడు. అయింది రాణివైన ఎస్తేరు, ఏం కావాలి? రాజ్యముల సగం మట్టుకు నీకు ఇచ్చేదని చెప్పి అన్నాడు. యేసయ్య దగ్గరికి పోతే, నా కుమారి ఏం కావాలి? నా ప్రాణమైన నీ కోసం ఇస్తానమ్మా, ఆల్రెడీ ఇచ్చాను అంటాడు ఆయన. నా కుమారుడా, నన్ను ప్రేమించువాడా, ఏం కావాలి అని అసలు మనం అడిగే ప్రసక్తే లేదు. ఏం కావాలో మొత్తం డీల్ చేస్తూ ఉంటాడు ఆడ. కానీ దీన్ని గుర్తుపట్టి ఇంత శక్తివంతుడు ఆయన, ఇంత బలవంతుడు, జీవము గల దేవుడు అని ఎరిగి ఆయనకు దగ్గరైతే ఎంత బాగుంటుందండి. ఏం కావాలి నీకు అని అడుగుతాడా? ఇంకా ఏం కావాలో ఆయన చేస్తాడు. ఇప్పుడు చెప్పండి, జనములను ఇవ్వగలడా లేదా? భూమిని, కొంతమంది మందిరానికి స్థలం లేదు తండ్రి అని బాధపడతారు. రెగ్యులర్గా పోయి కూర్చో దేవుని ముందు. దేవునితో ముందు సహవాసాన్ని సరిగ్గా అలవాటు చేసుకో. దాచి పెడతాడు మన కోసం దేవుడు, దాచి పెడతాడండి. పిల్లవాడికి తల్లి దాచిపెట్టిదే. చిన్నప్పుడు అవుట్ బెల్ కొట్టగానే ఇంటికి పరిగెత్తేవాళ్ళం. ఏదో ఒకటి దాచిపెట్టిద్ది అమ్మ. అవుట్ బెల్ మధ్యలో బ్రేక్ కొట్టగానే ఇంటికి పరిగెత్తి. చిన్న బళ్ళు కదా, ఇళ్ళకి దగ్గరలోనే ఉంటాయి బళ్ళు. అవుట్ బెల్ కొట్టగా నీకు పరిగెత్తుడే ఇంటికి. ఎందుకు? అమ్మ ఏదో ఒకటి దాచిపెట్టింది. అమ్మ కూడా దాచిపెట్టింది. అవుట్ బెల్ కొట్టగానే వస్తాడు ఈడని. మనం కనపడగానే, వచ్చావా, ఇంకా రాలేదు ఏందని చూస్తున్నా, అది అక్కడ ఉంది, తెచ్చుకోపో.
ఏదో తినుబండారు తీసుకొని తినుకుంటూ మళ్ళీ పోయేది. బిడ్డకి అమ్మ దాచిపెట్టినట్టు కొన్నిసార్లు ఇంటి బెల్లు కొట్టిన తర్వాత ఇంటికి వచ్చినప్పుడు దాచిపెట్టి ఇచ్చేది. తెలుసు అమ్మకి వీడు వస్తాడు, వీడికి ఫలానాది అవసరం అయిద్దని తెలుసు, దాచిపెట్టి ఇచ్చింది. నేను నమ్ముతా నా దేవుణ్ణి, నాకు దాచిపెడతాడు ఆయన. దాచిపెట్టిస్తాడు. నేనేం జుట్టు బీక్కోవాల్సిన అవసరంలా, నేను ఆయనతో ఉన్న అనుబంధం సరిగ్గా ఉంటే చాలు. ఇక అంతే, తర్వాత కథ అంతా ఆయన చూసుకుంటాడు. అటు చూశాడు, చాలా చాలా చేశాడు. ఇప్పుడు ఆయన చేసిన కార్యాలు తలుచుకొని పోయి కూర్చుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లే. నవ్వురాట్ల కన్నీళ్ళు వస్తాయి. ఎందుకు? ఆయన కార్యాలు ఊహలో కూడా ఊహించని కార్యాలు చేశాడు ఆయన. ఇంకేందిరా అంటున్నాడు. ఇంకేం అడగాలో కూడా అర్థం కావట్లా. ఏమైనా అర్థమవుతుందండి నేను చెప్పేది? అది నువ్వు ఇవాళ ప్రసంగం చేయనని చెప్పి మళ్ళీ ప్రసంగం చేస్తున్నావుగా అని అనుకుంటున్నారా? దేవునికి స్తోత్రం. ఇవాళ ప్రసంగం చేయనన్నావే, నువ్వు మళ్ళీ వాక్యం చెబుతున్నావు అనుకుంటాను. కంపతీసి నేను ప్రసంగం చేయట్లే, నేను మనసు ఇప్పి మాట్లాడుకుంటున్నాను అంతే. దేవునికి స్తోత్రం. ఏం కావాలి? రోగానికి స్వస్థత కావాలా? ఉంది, ఆయన దగ్గరే ఉంది. యెషయా గ్రంథం 53, పేతురు రాసిన మొదటి పత్రిక. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నదే. స్వస్థపరచు శక్తి ఆయన దగ్గరే ఉంది. పేతురు రాసిన పత్రికలో కూడా ఉంది. ఆయన పొందిన దెబ్బల వలన మీరు స్వస్థత పొందితిరి అని ఉంటుంది. పొందుతారు కాదు, పొందితిరి అని ఉంటుంది. కన్ఫామ్ చేసేసాడు, అయిపోయిందండి. స్వస్థత కావాలా? ఆయన దగ్గరే ఉంది. బాయ్ విను, కష్టపడి వచ్చే జాగ్రత్తగా స్తోత్రం చెప్పు గట్టి చెప్పు. జనులు కావాలా? ఆయన దగ్గరే ఉంది. భూమి దిగంతముల వరకు కావాలా? ఆయన దగ్గరే ఉంది. స్వస్థత కావాలా? రాసుంది. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే మాట ఉంటుంది. ఆయన పొందిన దెబ్బల వల్ల మనకు స్వస్థత కలుగుతుందని రాసి ఉంటుంది. బైబిల్ గ్రంథంలో ఎంతోమందిని తన వాక్కు చేత స్వస్థపరిచినట్టు ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను అని రాసి ఉంటుంది. ఇలా అన్ని వచనాలు ఉన్నాయి. ఏం కావాలి ఇంకా? స్వస్థత కోసమా? ఆయనే దివ్య ఔషధం. పాస్టర్ గారు నీకేం కావాలి? జనములు కావాలంటే ఆయన చేతిలోనే ఉన్నారు. నాకు ఇవేం వద్దయ్యా, మనశ్శాంతను సంతోషం కావాలి, అవి కూడా ఆయన చేతిలోనే ఉన్నాయంట. నాకేం తెలుసు? బైబిల్లో రాస్తుంది. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు, ఇవి కూడా ఆయన దగ్గరే ఉన్నాయి. మనశ్శాంతి, మానవుడు వెతుకుతున్న సంతోషం కూడా ఆయన దగ్గర పెట్టుకొని కూర్చున్నాడు. మనకు కావలసిన సకల సంపదల గని మన దేవుడు. శత్రు భయమా? ఏమైనా చేస్తానేమని భయమా? ఆయనకి మించినటువంటి కాపలాదారుడు ఇంకొకళ్ళు ఉన్నారా? ఆయనకి మించినటువంటి సెక్యూరిటీ ఇంకొకళ్ళు ఉన్నారా? అటుపక్క ఫరో సైన్యాన్ని వేసుకొని వస్తున్నాడు, ఇటుపక్క సముద్రాన్ని 2 పాయలు చేసి వీళ్ళని దాటిచ్చి వాళ్ళకి అడ్డు తగిలాడు. ఆయన సెలవు లేకుండా ఎవడైనా ముడతాడా? మనల్ని టచ్ చేస్తాడా? చేసి బతుకుతాడా వాడు? నిన్ను ముట్టినవాడు నా కంటి పాపను ముడుతున్నాడు అన్నాడు. ఎవరు అంటాడు? అరే నాసికారంధ్రంలో జీవవాయువు కలిగిన మట్టి పురుకు భయపడతావేరా అంటాడు. నేను శ్వాస విడిస్తే పుట్టాడు వాడు, శ్వాస పైకి తీసుకున్నాడంటే పోతాడు. శ్వాస విడిస్తే పుట్టాడో అంటే ఊదితే పుట్టాడు వాడు అన్నాను అనుకో, వాడు పోతాడు. ఏముందిరా? నరులు దావీదంటాడు, దేవుడు నా పక్షమునున్నాడు, నరులు నాకేమి చేయగలరు? ఎవడేం చేస్తాడు? సుప్రీమే నావాడు, పైన సింహాసనం మీద కూర్చున్నాడే నావాడు. ఆయన్ని దాటి ఎవడైనా ముట్టగలడా?
శత్రు దుర్భేద్యమైన అద్భుతమైన కోట నా దేవుడే. నా బలమా, నా కోట, ఆరాధన నీకే. నా దుర్గమా, భలే పాడారు. మళ్ళీ పాడండి. ఏంది అంత నీరసంగా పాడుతున్నారు? నా బలమా, నా కోట, ఆరాధన నీకే. నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధన నీకే. ఆరాధన, ఆరాధన. అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజా నీ భవనములో వేయింపవలు వేచియుందును. యేసు రాజా నీ భవనములో వేయింపవలు వేచియుందును. స్తోత్రం. నువ్వు ఏది అడుగుతావు అడుగు. జ్ఞానం లేదా నీకు? జ్ఞానమునకు ఆయనే ఆధారము. జ్ఞానం అనేది ఏదన్నా ఉంది అంటే దాని మొత్తాన్ని కేర్ ఆఫ్ అడ్రస్ దేవుడే. ఇప్పుడు ఏం కావాలి నీకు? చెప్పు. తెలివి, జ్ఞానం, వివేకం. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. తెలివియు బలమును కలిగించు ఆత్మ ఆయన దగ్గరే ఉన్నాయి. ఇప్పుడు చెప్పు, నువ్వు మానవుడిగా, మానవ మాతృరాలిగా నువ్వు వెతికే సమస్తము కూడా ఆయన తన యందు కలిగి ఉన్నవాడు. కాబట్టి ఇవన్నీ చిన్నగా ఆయన దగ్గర నుంచి లాక్కోవటానికి ఆయన దగ్గరికి చేరు అని చెప్పట్లా నేను. అది ఇక్కడ పాయింట్. అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి, చిన్నగా మొత్తం లైన్ చేయడానికి ఆయన దగ్గరికి చేరు అని చెప్పట్లా. నువ్వు ఆయనకు సమీపంలోనికి వెళ్ళి ఆయనను కోరుకుంటే, నువ్వు ఆయనను కోరుకుంటే, ఆయనతో సహవాసం ఏర్పరచుకుంటే, ఆయన సంతోషాన్ని వెతికితే, ఆయన సామీప్యాన్ని ఆశిస్తే, ఆయన కొరకు నువ్వు ఆశ కలిగి ఉంటే, ఇక మిగిలినవన్నీ కూడా నువ్వు అడుగు నిమిత్తం లేకుండా సమస్తాన్ని కూడా ఆయనే సమకూర్చి జరిగించగలడు, ఇవ్వగలడు కూడా.